మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 డిసెంబర్ 4వ తేదీన మార్గశిర పౌర్ణమి రాబోతోంది. దీనికే కోరల పౌర్ణమి అని పేరు. ఈరోజే దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు. అంతేకాదు ఈరోజే అన్నపూర్ణాదేవి జయంతిని కూడా జరుపుకుంటారు. అయితే ఈ పౌర్ణమిలోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ వీడియోలోని కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది. ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఫ్రెండ్స్, ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ కథను వినలేరు కనుక శ్రద్ధగా ఈ కథను వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం వింటారు. అలా కొంచెం వింటే పుణ్యం రాదు గనుక చివరి వరకు ఈ కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. కథ వినే ముందు ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. పూర్వకాలంలో ఒకప్పుడు ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పూర్వజన్మలో చేసిన పాప ఫలితంగా అతనికి కుష్టి రోగం వచ్చింది. ఆ బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ దుర్మార్గపు ఆలోచనలతో ఉండేవాడు. భార్యను తిడుతూ మాటలతో హింసించేవాడు. అతని భార్య సుమతి చాలా గుణవంతురాలు. ఆమె అతడిపై ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా ఎంతో ప్రేమతో విసుగు లేకుండా అన్ని సపర్యలు చేస్తూ ఉండేది. భర్తను దైవంగా భావించి పూజించేది. కౌశికుడు ఒకనాడు తన గది కిటికీ నుండి రాజ్య మార్గంలో వెళ్తున్న ఒక అందమైన వేశ్యను చూశాడు. వెంటనే ఆ దుష్ట బ్రాహ్మణుడు భార్యను పిలిచి, నేను బయట వెళ్తున్న ఒక వేశ్యను చూశాను, నాకు ఆమె మీద మనసు కలిగింది. ఈ రాత్రికి నన్ను ఆమె వద్దకు తీసుకొని వెళ్ళు, లేకపోతే నేను జీవించను అని ఆమెను ఆజ్ఞాపించాడు. రాత్రి అయ్యింది. సుమతి ఇక చేసేదేమీ లేక వేశ్యకు ఇవ్వడానికి ధనం మూట కట్టుకొని తన భర్తను భుజాల మీద ఎక్కించుకొని వేశ్య వాటికకు బయలుదేరింది. ఆ రాత్రి ఆకాశంలో గాఢమైన మబ్బులు కమ్ముకున్నాయి. 4 పక్కల చీకటి అలుముకుంది. వర్షం కూడా మొదలయ్యింది. అయినా ఆమె నిలకడగా నడిచి వెళ్తూనే ఉంది. ఆ పక్కనే మాండవ్యుడు అనే మహర్షి తపోనిష్టలో ఉండగా కొందరు దొంగలు రాజుగారి ఖజానాలో దొంగతనం చేసి ఆ సొమ్మును మహర్షి ఆశ్రమంలో దాచారు. రాజుగారు ఆ మహర్షికి కూడా దొంగతనంలో పాత్ర ఉందని తలచి మునిని శూలంపై గుచ్చి వేలాడదీశాడు. కర్మవశాత్తు భార్య భుజంపై కూర్చొని వస్తున్న కౌశికుడి కాళ్ళు శూలం మీద ఉన్న మాండవ్య మహర్షికి తగిలాయి. ఆ కదలిక వలన వచ్చిన బాధను ఓర్చుకోలేక మహర్షి, నాకు ఈ బాధను కలిగించిన వాడు తెల్లవారేసరికి ప్రాణాలు విడుచుగాక అని శపించాడు. కౌశికుడి భార్య వెంటనే, నేను గనుక ప్రతివ్రత అయితే రేపు సూర్యుడు ఉదయించకుండుగాక అని శపించింది. దానితో మరునాడు సూర్యోదయం కాలేదు. యజ్ఞ యాగాదులు ఆగిపోయాయి. దేవతలకు హవిస్సులు అందలేదు. వారు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తమ బాధను చెప్పుకొని ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలారా, మీరందరూ అత్రి మహాముని భార్య అనసూయాదేవి దగ్గరకు వెళ్ళండి. ఆమె మహాపతివ్రత, కర్ధమ ప్రజాపతి దేవహూతిల పుత్రిక, స్వయంభువ మనువు మనుమరాలు. ఆమె పతిసేవకు మెచ్చిన అత్రి మహర్షి ఆమెకు అష్టాక్షరి మంత్రోపదేశం చేశాడు. దాని ఉపాసనతో ఆమె యోగసిద్ధిని, పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది. ఆమె మాత్రమే మీ బాధలను పోగొట్టగలదు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు చెప్పిన ప్రకారం దేవతలు వెళ్ళి తమ బాధలు అనసూయాదేవికి చెప్పుకున్నారు. అప్పుడు అనసూయ వారికి అభయమిచ్చి, దేవతలారా, మహాపతివ్రతల శాపాలకు తిరుగుండదు. అయినా సరే నేను వెళ్ళి కౌశికుడి భార్య సుమతికి నచ్చచెప్పి ఆమె భర్త మరణించకుండా చేసి తిరిగి సూర్యోదయం అయ్యేలా చేస్తాను అని వారికి చెప్పింది. ఆ మాటలకు దేవతలు సంతోషంతో తిరిగి వెళ్తారు. ఇక అనసూయాదేవి కౌశికుడి ఇంటికి వెళ్ళింది. సుమతిని కలిసి కుశల ప్రశ్నలు వేసి సముదాయించింది. ఆమెకు మానవుడు ఆచరించాల్సిన ధర్మాలు, సతీపతులలో ఎవరు ఏ విధమైన కార్యాలు చేయాలి అనే ధర్మసూత్రాలు విశదీకరించింది. సుమతి అనసూయాదేవి బోధన విని ఎంతో ఆనందించింది. అమ్మ, నీ రాకతో నేను ధన్యురాలనయ్యాను. నాకు ఎంతో విలువైన ధర్మసూత్రాలు బోధించావు. నీవు చెప్పినట్లే పతి సేవలోనే స్త్రీలు ఈ లోకంలోన పరలోకంలోన సుఖాల్ని అనుభవిస్తారు. మీరు వచ్చిన కారణం, నేను చేయాల్సిన కార్యం ఉంటే చెప్పండి, తప్పక చేస్తాను అని సుమతి అడుగుతుంది.
ఆమె మాటలు విన్న అనసూయాదేవి, సుమతి, నీ మాట వల్ల సూర్యోదయం కావటం లేదు, ఈ ధర్మకార్యాలు ఆగిపోయాయి. దీనితో ఇంద్రాది దేవతలు దుఃఖిస్తూ నా దగ్గరకు వచ్చారు. నేను వారికి సూర్యోదయం అయ్యేలాగా చేస్తానని మాట ఇచ్చాను. నీవు నీ మాటను ఉపసంహరించుకుంటే మరలా సూర్యుడు ఉదయిస్తాడు, లోకాలు శాంతిస్తాయి అన్నది. అనసూయ మాటలు విన్న సుమతి, అమ్మ, నువ్వు అన్నట్లు నేను నా మాట ఉపసంహరించుకుంటే ముని శాపం వలన నా భర్త మరణిస్తాడు కదా. నా భర్త లేని సూర్యోదయం నాకెందుకు, నేనేం చేయాలి అని అడిగింది. అప్పుడు అనసూయ ఆమెతో, నువ్వు చింతించవద్దు, నీ భర్తను నేను తిరిగి బ్రతికిస్తాను అని అభయమిచ్చింది. అప్పుడు సుమతి తన మాట ఉపసంహరించుకుంది. అప్పటికి 9 రోజుల నుండి సూర్యుడు ఉదయించటం లేదు. అది 10వ రోజు ఉదయం. అనసూయ 10 రోజులను ఒక్కరోజుగా చేసి చేతిలో ఆజ్యం తీసుకుని సూర్యుడిని ఆవాహన చేసింది. ఎర్రని కాంతితో సూర్యుడు ఉదయించసాగాడు. మాండవ్య ముని శాప కారణంగా కౌశికుడు ప్రాణాలు కోల్పోయి నేల మీద పడిపోతూ ఉన్నాడు. అప్పుడు మహాతపస్వి అయిన అనసూయ ఆయనను చేతితో పట్టుకుంది. నేను గనుక రూప, శీల, బుద్ధి లాంటి సద్గుణాలలో నా భర్త ఇతరులందరినీ కన్నా గొప్పవాడని నమ్మిన దానినైతే, నేను నిజమైన పతివ్రతనైతే ఈ కౌశికుడు వ్యాధి నుండి విముక్తి పొంది తిరిగి జీవించుగాక అని పలికింది. మహాపతివ్రత అనసూయ పాతివ్రత్య మహిమతో కౌశికుడు పూర్ణ ఆరోగ్యంతో పునర్జీవితుడయ్యాడు. ఆకాశం నుండి పూల వర్షం కురిసింది. లోకాలు శాంతించాయి. మరలా సూర్యోదయమే లోకాలు శాంతించినందుకు దేవతలందరూ ఎంతో సంతోషించి అనసూయాదేవి వద్దకు వచ్చి కృతజ్ఞతా భావంతో ఏదైనా వరం కోరుకోమన్నారు. అందుకు ఆమె, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నాకు పుత్రులుగా జన్మించాలని కోరుకుంటున్నాను. వీలైతే అలా వరం ప్రసాదించండి అని తన కోరిక తెలిపింది. దేవతలు తదాస్తు అని పలికి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నారద మహర్షి అనసూయాదేవి పాతివ్రత్యాన్ని గురించి, ఆమె మహత్యం గురించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ల ధర్మపత్నులైన సరస్వతి, లక్ష్మీ, పార్వతుల యందు చాలా గొప్పగా ప్రశంసించాడు. లోకంలో ఎవరు గొప్ప పతివ్రత అనే ప్రశ్న లేవనెత్తాడు. త్రిమూర్తుల భార్యల దగ్గరకు గులకరాళ్ళు మూట కట్టుకుని విడివిడిగా వెళ్ళి శనగలు ఉడికించి ఇమ్మన్నాడు. వారు వాటిని ఉడికించటంలో విఫలమయ్యారు. చివరిగా అనసూయ దగ్గరకు వెళ్ళి రాళ్ళిచ్చి శనగలు వండి ఇమ్మన్నాడు. అనసూయ నవ్వుకొని తన భర్తను తలిచి ఆయన కమండలంలోని నీళ్లు పోసి ఉడకబెట్టింది. రాళ్ళు శనగలుగా మారి చక్కగా ఉడికాయి. వాటితో ఆయన ఆకలిని తీర్చింది. ఈ విషయం నారదుడు మరలా వెళ్ళి సరస్వతి, లక్ష్మి, పార్వతులకు తెలిపాడు. అనసూయ పాతివ్రత్యాన్ని గొప్పగా పొగిడాడు. అది విన్న ముగ్గురికి అనసూయను పరీక్షించాలనే కోరిక కలిగింది. తమ భర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో అనసూయను పరీక్షించమని కోరారు. దాంతో అత్రి మహర్షి ఇంటిలో లేని సమయంలో త్రిమూర్తులు ముగ్గురు కూడా మారువేషంలో అనసూయ వద్దకు ఆమెను పరీక్షించడానికి వెళ్లారు. అనుకోకుండా వచ్చిన అతిథులను ఆమె తన ఇంట భోజనం చేసి వెళ్ళమని కోరింది. ఆమె దుస్తులు ధరించకుండా వడ్డిస్తే భోజనం చేస్తామని, లేకుంటే లేదని వారు చెప్పారు. అప్పుడు అనసూయ సందగ్ధంలో పడింది. నగ్నంగా వడ్డన చేస్తే తన ప్రాతిపత్యానికి భంగం వస్తుంది. తన భర్త అత్రి మహర్షి తపోశక్తి తగ్గిపోతుంది. వడ్డించని పక్షంలో అతిథులను అగౌరవపరిచినట్లవుతుంది అని కొద్దిసేపు ఆలోచించి తర్కించుకొని తన మనస్సులో ఏ విధమైన చెడు భావన లేనప్పుడు తప్పు లేదని నిర్ణయించుకొని నగ్నంగా వడ్డన చేయడానికి ఒప్పుకుంది. భోజనానికి కూర్చున్న ముగ్గురు అతిథులు భవతి భిక్షాందేహి మాత అన్నారు. మాత అనగానే ఆమె వారిని పిల్లలుగా భావించి వడ్డన చేయడానికి వచ్చింది. ఆమె ఆలోచనల ప్రభావం కారణంగా ఆమె వడ్డన చేయడానికి వచ్చేసరికి వారు ముగ్గురు చంటి పిల్లలుగా మారిపోయారు. ఆమె వక్షోజాల నుండి పాలు ధారగా వచ్చాయి. ఆమె ముగ్గురికి పాలు పట్టి ఉయ్యాలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది. తర్వాత ఇంటికి వచ్చిన భర్త అత్రి మహర్షికి జరిగిందంతా కూడా చెప్పింది. ఆయన సంతోషించాడు. నారదుడు ఈ విషయాన్నంతా చెప్పటంతో సరస్వతి, లక్ష్మీ, పార్వతులు అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చి తమ భర్తలను మామూలు రూపాలతో తిరిగి అప్పగించమని కోరారు. అత్రి మహర్షి తన తపోబలంతో త్రిమూర్తులను స్తుతించాడు. త్రిమూర్తులు నిజరూపాలు ధరించి ఆ దంపతుల ముందు ప్రత్యక్షమయ్యారు. అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి వరం కోరుకోమన్నారు. అనసూయ త్రిమూర్తులను వారి వారి అంశాలతో తనకు పుత్రులుగా పుట్టాలని కోరింది. కొంతకాలం గడిచిన తర్వాత వరప్రభావంతో అనసూయాదేవి తన భర్త అత్రి మహాముని ద్వారా గర్భం ధరించింది. ఆ దంపతులకు మొదట బ్రహ్మ తేజస్సుతో రజోగుణం కలిగిన తెల్లని చంద్రుడు జన్మించాడు. తరువాత సత్వగుణ ప్రధానుడు సమస్త తత్వాలకు
ఆధారుడు అయిన విష్ణు భగవానుడు తన అంశతో దత్తాత్రేయుడుగా జన్మించాడు. దత్త అంటే సమర్పించబడ్డవాడు. విష్ణు అంశతో సమర్పించబడ్డ దైవస్వరూపుడు. అత్రి మహర్షి పుత్రుడు దత్తాత్రేయుడు అనే పేరు వచ్చింది. శివుడు తన అంశతో ఆమె గర్భంలో ప్రవేశించి తమోగుణంతో నిండిన దుర్వాస మహర్షిగా అవతరించాడు. చంద్రుడు తన చల్లని కిరణాలతో లతల్ని, ఔషధుల్ని, మానవులను రక్షిస్తూ ఉంటాడు. వైష్ణవంశలో పుట్టిన దత్తాత్రేయుడు యోగనిష్ట గరిష్ఠుడై సిద్ధాశక్తులను సాధించి శిష్యులతో కలిసి అవధూతగా సంచరిస్తూ యోగ మార్గాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు. రుద్రాంశలో పుట్టిన దుర్వాసముని వృత్తిని అవలంబించి లోక సంచారం చేస్తూ తనను అవమానించిన వారిని శపించి లోక కళ్యాణం చేస్తూ ఉంటాడు. మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయుల వారి జననం జరిగింది. ఈరోజు గురువును పూజిస్తే చాలా మంచిది. లేదంటే దగ్గరలో దత్తాత్రేయ స్వామివారి సన్నిధానం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఒక నమస్కారం చేసుకోండి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమినే కోరల పున్నమి అంటారు. ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లెలి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావడంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లెల్ని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయం ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలాగా తాను కూడా సహకరిస్తాడని యమధర్మరాజు సమర్థిస్తాడు. అప్పటి నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమైంది. రోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఇలా కోరల పున్నమి ఎంతో ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజే అన్నపూర్ణ జయంతిని జరుపుకుంటారు కనుక అన్నపూర్ణ జయంతి సందర్భంగా అన్నదాన మహిమను తెలియజేసే ఈ కథను వింటే చాలు, అన్నానికి లోటు రాదు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అనగనగా అనంతగిరి అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం మధ్యలో ఎంతో పురాతనమైన, చూడడానికి అత్యంత శోభాయమానంగా ఉండే శ్రీ లక్ష్మీదేవి ఆలయం ఒకటి ఉండేది. ఆ ఆలయానికి శివశర్మ అనే ఒక పండితుడు పూజారిగా ఉండేవాడు. అతను లక్ష్మీదేవికి పరమభక్తుడు. అతని శక్తి ఎంత గొప్పదో అతని పేదరికం కూడా అంత గొప్పది. శివశర్మ, అతని భార్య పార్వతి అత్యంత అధిక పేదరికంలో జీవించేవారు. వారికి బంధువులు ఎవ్వరూ లేకపోవటంతో గ్రామస్తులు దయతలచి ఇచ్చే ధాన్యం, పప్పులతోనే వారి జీవితం గడిచేది. గ్రామస్తులు దానంగా ఇచ్చిన ధాన్యాన్ని పార్వతి ఎంతో ఓపికగా వండి ముందుగా అమ్మవారికి నైవేద్యం కోసం సిద్ధం చేసేది. శివశర్మ ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి భార్య వండిన ప్రసాదాన్ని తీసుకుని గుడికి బయలుదేరేవాడు. అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని వారు ఆ పూటకు ఆహారంగా స్వీకరించేవారు. వారి జీవితం పేదరికంలో ఉన్న వారి మనసులు మాత్రం భక్తి, సంతృప్తితో నిండి ఉండేవి. ఇలా రోజులు ప్రశాంతంగా గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయం శివశర్మ యథావిధిగా భార్య ప్రేమగా చేసి ఇచ్చిన పులిహోర ప్రసాదాన్ని ఒక పాత్రలో పెట్టుకుని ఆలయానికి బయలుదేరాడు. అలా వెళ్తున్న తనకు దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఒక వృద్ధుడు అత్యంత దీనస్థితిలో కూర్చుని ఉండటం గమనించాడు. ముసలాయన కళ్ళు కనిపించటం లేదు, బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ఆకలితో అతని ముఖం పీక్కుపోయింది. శివశర్మ ఆ గ్రామంలో అతడిని మున్నెన్నడూ చూడలేదు. ఆ వృద్ధుడి దయనీయమైన స్థితిని చూసి శివశర్మ హృదయం ద్రవించింది. అతను మనసులో, ఓ లక్ష్మీదేవి, ఏమిటి నీ లీల తల్లి? ఈ వృద్ధుడిని చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోతోంది. పాపం, కళ్ళు లేక ఆకలితో ఎంత నరకం అనుభవిస్తున్నాడో కదా. ప్రతి జీవిలోనూ నీవే ఉంటావని అంటారు కదా. ఇతని ఆకలి తీర్చటం కూడా నీకు చేసే పూజలాంటిదే కదా అని అనుకున్నాడు. వెంటనే తన చేతిలో ఉన్న ప్రసాదం పాత్ర వైపు చూశాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ వృద్ధుడి వద్దకు వెళ్ళాడు. తాత, ఎవరు నువ్వు? ఈ ఊరికి కొత్తగా వచ్చావా? నేనిప్పుడు ఇక్కడ చూడలేదే నిన్ను అని ప్రేమగా పలకరించాడు. దానికి ఆ వృద్ధుడు నీరసంగా తల పైకెత్తి, అవును నాయన, నాది పక్క ఊరే,
కళ్ళు కనబడటం లేదని, పనికిరాని వాడినని నా కన్న కొడుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసిపోయాడు. నా వాళ్లకే నేను భారమయ్యాను. ఎటు పోవాలో ఏం చెయ్యాలో తెలియక ఈ చెట్టు కిందే ప్రాణాలు వదిలేద్దామని కూర్చున్నాను బాబు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ మాటలు విన్న శివశర్మకు మరింత బాధ కలిగింది. బాధపడకు తాత, నీకు ఎవరూ లేకపోతేనే నేనున్నాను. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే నీకు తోడుగా ఉంటుంది. నన్ను నీ మనవడిలా భావించు. ఇదిగో ఈ ప్రసాదం తీసుకో. ఎప్పుడు తిన్నావో ఏమో, ముందు కాస్త కడుపు నింపుకో అని తన చేతిలోని ప్రసాదాన్ని ఆ వృద్ధుడికి ఇచ్చాడు. ఆ వృద్ధుడు ఈ ప్రసాదాన్ని ఆత్రంగా తిని కడుపు నింపుకున్నాడు. అతని ముఖంలో కొద్దిగా జీవం కనిపించింది. చాలా సంతోషం నాయనా, దేవుడిలా వచ్చి నా ఆకలి తీర్చావు. నీది చాలా మంచి మనసు. ఆ జగన్మాత నిన్ను చల్లగా చూస్తుంది. నీకు అంతా మంచే జరుగుతుంది అని మనస్ఫూర్తిగా దీవించాడు. అయ్యో తాత, పెద్దవారు మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి కానీ ఇలాంటి మాటలు చెప్పకూడదు. సరే తాత, నేను గుడికి వెళ్ళొస్తాను అని చెప్పి శివశర్మ ఆలయానికి వెళ్ళాడు. అక్కడ లక్ష్మీదేవి విగ్రహం ముందు నిలబడి చేతులు జోడించి, అమ్మా లక్ష్మీదేవి, ఈరోజు నీకు నైవేద్యం సమర్పించనందుకు నన్ను క్షమించు. నేను వస్తున్న దారిలో ఆకలితో అలమటిస్తున్న ఒక అంధవృద్ధుడు కనిపించాడు. అతనిలో నీ రూపాన్నే చూశాను. అందుకే నీకు పెట్టాల్సిన ప్రసాదాన్ని అతనికి పెట్టి ఆకలి తీర్చాను. నేను చేసింది తప్పైతే నన్ను క్షమించు తల్లి, నన్ను మన్నించు తల్లి అని వేడుకున్నాడు. మరుసటి రోజు కూడా పార్వతీ ప్రసాదం సిద్ధం చేయగా శివశర్మ గుడికి బయలుదేరాడు. ఆ రోజు దారిలో కాళ్ళు చచ్చుబడిపోయి నడవలేని స్థితిలో ఉన్న ఒక కుష్ఠిరోగి కనిపించాడు. అతని శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్నాయి. జనం అతడిని చూసి చీదరించుకుంటూ దూరంగా వెళ్ళిపోతున్నారు. శివశర్మ అతడిని చూసి అక్కడే ఆగిపోయాడు. ఆ కుష్ఠిరోగి శివశర్మను చూసి, అయ్యా దయచేసి ఏమనుకోకండి, 2 రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఆకలితో ప్రాణం పోతోంది. మీ దగ్గర ఏమైనా ఉంటే కాస్త అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి అని దీనంగా వేడుకున్నాడు. ఆ మాటలకు శివశర్మ కరిగిపోయాడు. అయ్యా, నా దగ్గర ఈ కొద్దిపాటి ప్రసాదం మాత్రమే ఉంది. ఇది మీ ఆకలిని పూర్తిగా తీరుస్తుందో లేదో తెలియదు, కానీ దయచేసి స్వీకరించండి అని తన చేతిలోని ప్రసాదాన్ని ఆ కుష్ఠిరోగికి ఇచ్చాడు. అక్కడి నుండి గుడికి వెళ్ళి మళ్ళీ అమ్మవారి ముందు నిలబడి, తల్లి లక్ష్మీదేవి, ఈరోజు కూడా నీకు నైవేద్యం తీసుకురాలేకపోయాను. దారిలో ఆకలితో అడుగుతున్న ఒక ఆర్తునిని చూసి నా మనసు ఆగలేదు. అతని ఆకలి తీర్చడమే నీకు చేసే సేవ అని భావించాను. నా ఈ తప్పును క్షమించు తల్లి అని ప్రార్థించాడు. ఇదంతా వైకుంఠంలో నుండి లక్ష్మీదేవి గమనిస్తూ చిరునవ్వు చిందించింది. అది చూసిన విష్ణుమూర్తి, దేవి, నీ చిరునవ్వుకు కారణం ఏమిటి? ఏదో విశేషం జరిగినట్లుంది. ఆ ఆనందానికి కారణం చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా అని అడిగాడు. దానికి లక్ష్మీదేవి నవ్వుతూ, స్వామి, భూలోకంలో నా పరమభక్తుడైన శివశర్మ నిస్వార్థ భక్తిని, కరుణను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నాకు సమర్పించాల్సిన నైవేద్యాన్ని ఆకలితో ఉన్న ఆర్తులకు పెట్టి వారిలో నన్నే చూసుకుంటున్నాడు. తాను చేస్తున్న పుణ్య కార్యానికి కూడా నా దగ్గర క్షమాపణలు కోరుకుంటున్న అతని అమాయకత్వం, స్వచ్ఛమైన మనసు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తికి అతడు నిలువెత్తు నిదర్శనం అని అంది. అప్పుడు స్వామివారు, దేవి, నాకు మీ భక్తుణ్ణి, అతని భార్య పార్వతిని పరీక్షించాలని ఉంది. వారి చేతి భోజనం రుచి చూడాలని కోరికగా ఉంది. వారి ఔదార్యాన్ని స్వయంగా చూడాలనుకుంటున్నాను అని అన్నాడు. అలాగే స్వామి, వారి నిష్కల్మషమైన మనసును మీరు కూడా చూడండి అని లక్ష్మీదేవి అంగీకరించింది. వెంటనే వారిద్దరూ ఒక సాధారణ వృద్ధ దంపతుల రూపాలను ధరించారు. నారాయణుడు నారాయణయ్యగా, లక్ష్మీదేవి లక్ష్మమ్మగా మారి తీర్థయాత్రలు చేస్తున్న వారిలాగా శివశర్మ ఇంటికి వెళ్ళారు. అయ్యా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని నారాయణయ్య బయట నుండి పిలిచాడు. శివశర్మ బయటకు వచ్చి, ఎవరండి మీరు అని అడిగాడు. అయ్యా, నా పేరు నారాయణయ్య. ఈమె నా భార్య లక్ష్మమ్మ. మేము దూర ప్రాంతం నుండి యాత్రలు చేసుకుంటూ వస్తూ ఉన్నాము. దారిలో తెచ్చుకున్న భోజనం అయిపోయింది. ఆకలితో నడవలేకపోతున్నాము. దయచేసి కాస్త అన్నం పెట్టి ఆదుకోగలరా అని అడిగారు. అయ్యో, దానికేముంది, అతిథులు సాక్షాత్తు దైవ స్వరూపులు, మీరు లోపలికి రండి అని
వారిని ఆప్యాయంగా లోపలికి పిలిచి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చాడు. పార్వతి వారికి ఆకులు వేసి ఆ పూట తాము తినడానికి వండుకున్న అన్నాన్ని కూరను వడ్డించింది. ఆ వృద్ధ దంపతులు భోజనం చేశారు. కానీ లక్ష్మమ్మ రూపంలో ఉన్న లక్ష్మీదేవి, అమ్మా, నా ఆకలి ఇంకా తీరలేదు, ఇంకొంచెం అన్నం పెట్టగలవా అని అడిగింది. పార్వతి ఏమాత్రం సంకోచించకుండా, తప్పకుండా తల్లి, మీరు మొహమాట పడకుండా కడుపు నిండా తినండి అని చెప్పి మిగిలిన అన్నం మొత్తం వడ్డించేసింది. అలా ఆ పూటకు వారు వండుకున్న భోజనమంతా ఆ దంపతులకే పెట్టేశారు. భోజనం చేశాక ఆ దంపతులు, అయ్యా, అడగ్గానే కాదనకుండా మా ఆకలి తీర్చారు. ఆ లక్ష్మీ నారాయణులు మిమ్మల్ని చల్లగా చూడాలి, ఇక మేము వెళ్ళొస్తాము అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారి వెళ్ళిన కొద్దిసేపటికి ఒక సాధువు శివశర్మ ఇంటి ముందుకు వచ్చి భిక్షాం దేహి అని గట్టిగా అరిచాడు. శివశర్మ బయటకు వచ్చి, స్వామి నమస్కారం, మీకు ఏం కావాలి అని అడిగాడు. నాయనా, ఉదయం నుండి భిక్ష కోసం తిరుగుతున్నాను, ఎక్కడా ఎవరూ పట్టించుకోలేదు, ఆకలితో ప్రాణాలు పోతున్నాయి, కాస్త భోజనం పెట్టి నా ప్రాణం నిలబెట్టు అని వేడుకున్నాడు. శివశర్మకు గుండె ఆగినంత పనయింది. ఇంట్లో వండినది మొత్తం ఇందాక వచ్చిన దంపతులకు పెట్టేశారు. ఇప్పుడు ఈ సాధువు ఆకలి ఎలా తీర్చాలి? ఒక మెతుకు కూడా లేదు. స్వామి క్షమించండి, మీకు పెట్టడానికి నా దగ్గర ఇప్పుడు ఏమీ లేదు అని బాధగా చెప్పాడు. అలా అనకండి బాబు, మీరే నా ఆకలి తీర్చాలి, లేదంటే నేను ఇక్కడే పడిపోతాను అని సాధువు దీనంగా అన్నాడు. శివశర్మకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. భార్య పార్వతితో, పార్వతి, ఏం చేద్దాం? ఆకలి అని వచ్చిన వారిని వట్టి చేతులతో ఎలా పంపటం? అమ్మా లక్ష్మీదేవి, నువ్వే ఒక దారి చూపించు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. కొద్దిసేపు ఆలోచించిన తర్వాత పార్వతి లోపలికి వెళ్ళి తన మెడలో ఉన్న పసుపు తాడులోని తాళిబొట్టును తీసి భర్త చేతిలో పెట్టింది. ఏవండి, ఇదిగోండి, ఈ తాళిబొట్టును అమ్మి వచ్చిన డబ్బుతో బియ్యము సరుకులు తీసుకురండి, వాటితో వండి ఆ సాధువు ఆకలి తీరుద్దాం అంది. శివశర్మ నిర్ఘాంతపోయాడు. ఏమిటి పార్వతి ఇది? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీకు నేనేమీ ఇవ్వలేకపోయాను, ఇప్పుడు నీ మెడలోని మాంగళ్యాన్ని కూడా దూరం చేయలేను. వద్దు పార్వతి, నేను ఆ సాధువు కాళ్లపై పడి క్షమించమని వేడుకుంటాను అని వెళ్ళిపోయాడు. పార్వతి అతడిని ఆపి, ఆగండి, నాకు మీరు కట్టిన ఈ పసుపు తాడు చాలు, నా మాంగళ్యం మీరే, ఆకలితో వచ్చిన వారిని పంపించటం మహాపాపం, దయచేసి వెళ్ళండి అని కన్నీళ్లతో చెప్పింది. భార్య మాటలకు అంగీకరించక తప్పలేదు. శివశర్మ బరువెక్కిన హృదయంతో ఆ తాళిబొట్టును తీసుకుని నగల వ్యాపారి దగ్గర అమ్మి ఆ డబ్బుతో సరుకులు కొని ఇంటికి తెచ్చాడు. పార్వతి వేగంగా వంట చేసి ఆ సాధువుకు కడుపు నిండా భోజనం పెట్టింది. సాధువు తృప్తిగా భోజనం చేసి, నాయనా, తల్లి, మీ ఔదార్యం సామాన్యమైనది కాదు, ఆ లక్ష్మీ నారాయణులు మిమ్మల్ని సదా రక్షిస్తారు అని దీవించి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే శివశర్మకు ఇందాక వచ్చిన వృద్ధ దంపతులు మర్చిపోయిన ఒక చిన్న సంచి కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో ఒక బంగారు నాణెం మెరుస్తూ కనిపించింది. అయ్యో పాపం, ఆ పెద్దవాళ్ళు దీన్ని ఇక్కడే మర్చిపోయారు, ఎంత బాధపడుతున్నారో ఏమో, వారు ఎంతో దూరం వెళ్ళి ఉండరు, వెంటనే వారికి దీన్ని ఇచ్చి వస్తాను అని ఆ నాణ్యాన్ని తీసుకుని బయటకు పరిగెత్తబోయాడు. అంతలో ఆ నాణెం అతని చేతి నుండి మాయమై ఆ ప్రదేశంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు నిండిపోయింది. ఆ వెలుగులో నుండి సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నారాయణులు శంఖ చక్ర గదాధారులై ప్రత్యక్షమయ్యారు. వారిని చూడగానే శివశర్మ పార్వతీ దంపతుల కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజలా రాలాయి. వారిద్దరూ స్వామివారి పాదాల ముందు మోకరిల్లారు. పరమాత్మ, నారాయణ, జగన్మాత లక్ష్మీదేవి, మమ్మల్ని కరుణించారా తండ్రి, మీ దివ్య దర్శనంతో మా జన్మ ధన్యమైంది స్వామి అని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అప్పుడు లక్ష్మీదేవి చిరునవ్వుతో, మా స్వచ్ఛమైన నిస్వార్థమైన భక్తికి, నీ కరుణా హృదయానికి మేము ప్రసన్నమయ్యాము. మేమే వృద్ధ దంపతుల రూపంలో వచ్చి నీ ఆతిథ్యం స్వీకరించాము. నిన్ను పరీక్షించడానికే ఇంకా ఆకలిగా ఉందని అడిగాను. చివరకు సాధువు రూపంలో వచ్చి మీ దాన గుణాన్ని, త్యాగాన్ని పరీక్షించాను. మీరు ఆకలితో ఉన్న వారిలో మమ్మల్ని చూశారు. మీ భార్య తన మాంగళ్యం కన్నా అతిథి సేవకే ప్రాధాన్యతనిచ్చింది. మీ వంటి నిస్వార్థ భక్తులు ఉన్నంతకాలం ఈ భూమిపై ధర్మం నిలుస్తుంది. మీ దంపతులు చేసిన దాన ధర్మాలు, సేవలు నేరుగా వైకుంఠానికి చేరాయి. పేదవారికి, అభాగ్యులకు చేసే సేవ స్వయంగా మాకు చేసిన సేవతో సమానం.
మీ భక్తికి త్యాగానికి మేము ఎంతో సంతోషించాము. మీకు సకల సంపదలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తున్నాము అని దీవించింది. అలా వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించి లక్ష్మీ నారాయణులు అంతర్ధానమయ్యారు. తర్వాత శివశర్మ పార్వతీ దంపతులు ఆ సంపదతో ఒక పెద్ద అన్నదాన సత్రం కట్టించి తమ జీవితాంతం పేదల ఆకలి తీరుస్తూ వారి కష్టాలలో తోడుగా నిలుస్తూ నిజమైన దైవసేవ చేస్తూ ధన్యులయ్యారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవనాధారం. అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృత అన్నము వజ్రాలు పొదిగిన గరిటెతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షను అందించే అంశము అద్భుతము. ఒకానొక శుభోదయం నాడు అమ్మవారు అయ్యవారు కైలాస శిఖరం మీద సుఖాసీనులై ఉండగా ఎప్పటిలాగానే పార్వతీదేవి శివుడిని ప్రకృతి పురుషులలో ఎవరు అధికులు అని ప్రశ్న సంధించింది. అప్పుడు శుద్ధ సత్వమైన పురుషుని వలనే ప్రకృతికి అస్తిత్వం ఉన్నదని శివుడు చెప్పగా ఇరువురి మధ్య చిన్న వాదోపవాదాలు జరిగి ఆఖరుకు అమ్మవారు ప్రకృతి ప్రభావం తెలియజేయ సంకల్పించి తన శక్తిని ఉపసంహారం చేసి అంతర్ధానమవుతుంది. దానితో పోషణ లేక లోకాలన్నీ కూడా అల్లకల్లోలమైపోతాయి. కానీ తన దృష్టిలో ఉన్న జీవులన్నీ ఆకలితో అలమటిస్తూ ఉంటే తట్టుకోలేక అమ్మవారు కాశీ పట్టణంలో తానే గరిట పట్టుకుని వండి కోట్లాను కోట్ల జీవులకు వండి పెట్టడం మొదలుపెట్టింది. శివ గణమంతా ఆకలికి తట్టుకోలేక ఆహాకారాలు చేస్తూ ఉంటే తనను నమ్ముకున్న వారి బాధ చూడలేక ఏ ఆకలి దప్పులు లేని నిరతి ఆనంద స్వరూపుడు అయిన శివుడు భిక్షాటనకై భిక్షపాత్ర తీసుకుని కాశీకి వెళ్ళి అన్నపూర్ణ చేతిలో అన్నం స్వీకరిస్తాడు. అప్పుడు ఇద్దరిలో ఎవరు అధికులు కారని ప్రకృతి పురుషులిద్దరూ అన్నింటా సమానమని చాటి చెప్పి మరలా కైలాసానికి వెళ్ళిపోతారు. అలా కాశీలో అన్నపూర్ణగా అమ్మ శక్తి నిలిచింది. పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులు ఉండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనము ఉంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తూ ఉండేవారు. అటువంటి ఊళ్ళో ఒకనాడు ఒక సాధువు పుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకుని అన్నిటిలోకి ఎక్కువ జెండాలు ఉన్న ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగు మీదే కూర్చొని ఈ సన్యాసిని చూశాడు. ఓహో, ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి అని తలచి, స్వామి, మా ఇంటి యజమాని ఊళ్ళో లేడు, మీరింకా వెళ్ళవచ్చును అన్నాడు సన్యాసితో. కానీ ఆ సన్యాసికి వెంటనే విషయం తెలిసిపోయింది. దాంతో ఆయన, అలాగా, పాపం, నేను ఆయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే, ప్రాప్తం లేదన్నమాట అంటూ వెనుదిరిగాడు. అప్పుడు ఇంటి యజమాని పరుగున వెళ్ళి సన్యాసితో, స్వామి, నేనే ఈ ఇంటి యజమానిని, నన్ను క్షమించండి, లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి అని ప్రార్థించాడు. లోపలికి తీసుకుని వెళ్ళాక సన్యాసి అతనికి ధర్మ సూక్ష్మాలు తెలియచేయటం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని, స్వామి, నా సమయం చాలా విలువైనది, నేనిలా వ్యర్థ ప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది, త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందరపెట్టాడు. అప్పుడు సన్యాసి యజమానితో ఇలా అన్నాడు, నీ ఆయుర్దాయం ఇక 6 సంవత్సరాలే ఉంది అని చెప్పాడు. దాంతో ధనికుడు, ఇదేనా ఆ గొప్ప ఉపకారం అన్నాడు అసహనంగా. సన్యాసి అతనికి ఒక సూది ఇచ్చి, ఇది చాలా మహిమగల సూది, దీనిని నీ దగ్గర భద్రంగా దాచి నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు. ధనికునికి కోపం తారాస్థాయినంటింది. ఇక ఆ సాధువుతో నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను అని అరిచాడు. ఆ సాధు పుంగువుడు శాంతంగా, నాయన, మరణించాక ఈ సూదినే తీసుకుని పోలేని వాడివి ఈ లక్షలు కోట్లు తీసుకుని పోగలవా అని ప్రశ్నించాడు. ఆ మాటలు ధనికుణ్ణి ఆలోచింపచేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమయ్యింది. ఆ సన్యాసి కాళ్లపై పడి, స్వామి, ఇప్పటి వరకు అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేశాను, ఇప్పటి నుండి దాన ధర్మాలు చేసి కొంత పుణ్యానైనా సరే సంపాదిస్తాను అన్నాడు. ధనికుడు ఆ మరునాడు బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసుకోండని చాటింపు వేయించాడు. ఇంకేం, బోలెడంతమంది వచ్చి లైన్లు కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమస్తాన్నొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టుకెళ్ళిన వారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆ రోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ కూడా 20 ఏసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.
గుమస్తా చదవటం ప్రారంభించాడు. 1వ వాడు, ఇంకో 20 నాణాలు ఇస్తే వీడి సొమ్మేం పోయింది పిసినారి పీనుగా. 2వ వాడు, ఇంకో 10 నాణాలు ఇస్తే గాని ఈ పూటకు త్రాగడానికి సరిపడా మద్యం రాదు, ఆ 10 కూడా ఇవ్వచ్చు కదా. 3వ వాడు, అయ్యో దీనికి మరో 80 నాణాలు కలిపి ఇవ్వకూడదు, నా కూతురికి ఓ నగ కొందును కదా అని ప్రజల అభిప్రాయాలను గుమస్తా చదివాడు. అంతటా ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు అని సాధు పొంగవుని వద్దకు పరిగెత్తాడు. స్వామి, నేను ఈ విధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరిచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది అంటూ వాపోయారు. అప్పుడు సాధువు తనని ఓదార్చి, బాధపడకు నాయన, ఈసారి షడ్రోపితంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్ళీ ఊరంతా చాటింపి వేయించాడు. మళ్ళీ తన గుమస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమస్తాను పిలిచి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు. 1వ వాడు, అన్నదాత సుఖీ భవ. 2వ వాడు, ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్ళయ్యింది, బాబుగారు చల్లగా ఉండాలి. 3వ వాడు, అమ్మయ్య ఆకలి చల్లారింది, అయ్యగారు వారి బిడ్డలు అందరినీ దేవుడు చల్లగా చూడాలి అని. ఇలా దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినప్పుడు అతనికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. ఆ రోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి పేదవారి క్షుద్బాధను తీరుస్తూ అతడు తరించాడు. పూర్వం కాశీ క్షేత్రంలో రామశాస్త్రి, సీతమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వేళగాని వేళ తన ఇంటికి ఎవ్వరు వచ్చినా వాళ్లను తను ఎరగకపోయినా సరే ఆదరించి భోజనం పెట్టేవాడు రామశాస్త్రి. ఒకవేళ ఇంటికెవ్వరూ రాకపోతే వీధి వెంట పోయే వాళ్లను పిలిచి అన్నం పెట్టేవాడు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడు ఆయనకు అన్నదానం వల్ల వచ్చే పుణ్యం ఎలాంటిదో తెలుసుకోవాలని బుద్ధి పుట్టింది. అదే ప్రశ్నను చాలామందిని అడిగాడు, కానీ ఎవ్వరిని అడిగినా సరైన సమాధానం చెప్పలేకపోయారు. అలా ఉండగా ఒకరోజు ఒక సాధువు రామశాస్త్రి దగ్గరకు వచ్చి, రామశాస్త్రితో, ఓ బ్రాహ్మణోత్తమ, అన్నదాన మహిమ చాలా గొప్పది. దానిని వర్ణించాలంటే కాశీ అన్నపూర్ణకు తప్ప ఇతరులకు సాధ్యం కాదు. నీకు తెలుసుకోవాలని ఉంటే స్వయంగా ఆ అన్నపూర్ణాదేవిని అడిగి తెలుసుకో అని సలహా ఇచ్చాడు. అన్నపూర్ణ అంటే కాశీ విశ్వేశ్వరుని భార్య అయిన పార్వతీదేవి అన్నమాట. ఆవిడకు కూడా అన్నదానం అంటే ఎంతో ఆసక్తి. అందుకని కాశీలో ఎవరికీ అన్నం లేకుండా పోదు. సాధువు చెప్పిన మాటలు విని రామశాస్త్రి కాశీ వెళ్ళి గంగ ఒడ్డున కూర్చొని పార్వతీదేవి గురించి గాఢంగా తపస్సు చేయటం ప్రారంభించాడు. కొన్నాళ్లకు దేవి అతని తపస్సుకు మెచ్చుకుని ప్రత్యక్షమై నీకేం కావాలి అని అడిగింది. దానికి రామశాస్త్రి సంతోషంతో ఉప్పొంగిపోయి అమ్మకు సాష్టాంగ నమస్కారం చేసి, అన్నపూర్ణాదేవి, నాకేమీ కోరిక లేదు, కానీ అన్నదాన మహిమ ఎటువంటిదో తెలుసుకోవాలని తపస్సు చేశాను. ఈ సంగతి మీరే చెప్పాలి గాని ఇతరుల వల్ల కాదు అని తన మనసులోని ఉద్దేశం వెల్లడించాడు. అప్పుడు దేవి అతనితో, నీకు అన్నదాన మహిమ తెలియాలి అంటే నేను చెప్పటం కాదు, అది నువ్వే స్వయంగా అనుభవించాలి. నువ్వు అన్నదాన మహిమ తెలుసుకునే ఉపాయం చెప్తాను విను. హిమవత్ పర్వతం దగ్గర హిమవద్వరం అను ఒక పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుకు పిల్లలు లేరు. నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు కొడుకు పుట్టాలని దీవించు. ఆ రాజు సంతోషించి మీకేం కావాలని అడుగుతాడు. అప్పుడు నువ్వు, నాకు పెద్ద కోరిక ఏమీ లేదు, నీకు కుమారుడు పుట్టిన తక్షణమే ఆ పిల్లవాడిని నేను చూడాలి. ఆ సమయంలో పిల్లవాడి దగ్గర రాణి కూడా ఉండకూడదు అని చెప్పు. ఇంతే గదా అని రాజు అందుకు ఒప్పుకుంటాడు. ఆ పిల్లవాడు పుట్టడంతోనే ఏకాంతంగా వాణ్ణి అన్నదానం వల్ల కలిగే పుణ్యమేమిటిరా అబ్బాయి అని అడిగి తెలుసుకో అని చెప్పింది. దేవి మాటలు విని రామశాస్త్రి సరే అని అమ్మవారి దగ్గర సెలవు తీసుకొని హిమవత్ పర్వతానికి బయలుదేరి వెళ్ళాడు.
కానీ దారిలో ఒక అడవి అడ్డమయ్యింది. అందులో ప్రవేశించి వెళుతూ రామశాస్త్రి దారి తప్పిపోయాడు. దారి తెలియక అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఆ అడవిలో ఉండే ఒక బోయవాడు ఆయన అవస్థ కనిపెట్టి, స్వామి, దారి తప్పిపోయినట్లుగా ఉన్నారు, ఏ ఊరు వెళ్ళాలి అన్నాడు. దానికి రామశాస్త్రి హిమవత్ పర్వతం దగ్గరికి పోవాలి అన్నాడు. అప్పుడు ఆ బోయవాడు, స్వామి, దారి తప్పి ఆమడ దూరం వచ్చేశావు, సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుంది, పులులు సింహాలు ఉన్న అడవి ఇది, రాత్రి ప్రయాణం చేయకూడదు, ప్రొద్దున్నే దారి చూపిస్తాను, ఈ రాత్రి ఆగిపోండి, నా దగ్గర ఉండండి అన్నాడు బోయవాడు. ఇక రామశాస్త్రి చేసేది ఏమీ లేక రాత్రికి అక్కడ ఉండిపోయాడు. బోయవాడు ఆయనను తన చేను వద్దకు తీసుకువెళ్ళాడు. చేను దగ్గరకు వెళ్ళటంతోనే బోయవాడు ఇంటికి అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడికి భోజనం ఏం పెడితే బాగుంటుంది అని ఆలోచించాడు. ఆనపకాయలు, కందికాయలు, పెసరకాయలు కావలసినన్ని ఉన్నాయి, కానీ వాటిని ఉడకేసుకోమని ఇవ్వడానికి వాడి వద్ద కొత్త కుండ లేకపోయింది. తమ కుండల్లో ఉడకేసి పెడితే ఆయన తినడు, ఎలాగ మరి అని ఆలోచించాడు. బోయవాడి స్థితి చూసిన బ్రాహ్మణుడు, నాయనా, నాకేమీ వద్దు, నువ్వు చేసిన ఆదరణ వల్ల నా శ్రమ ఆకలి తీరిపోయాయి, ఆలోచించక పడుకో అన్నాడు. కానీ బోయవాడికి ఆ బ్రాహ్మణుని పస్తు పెట్టమంటే మనసు ఒప్పింది లేదు. అందుచేత ఇంత చారపప్పు, పుట్టతేనె తెచ్చి ఇచ్చి వాటితో ఆకలి తీర్చుకోమన్నాడు. రామశాస్త్రి అవి తీసుకొని అంగోస్త్రం పరుచుకొని కింద పడుకోబోతూ ఉంటే బోయవాడు, అయ్యో, కింద పడుకోకండి, పులులు వస్తాయి అని చెప్పి ఆయనను చేలో ఎత్తుగా ఉన్న మంచె మీద పడుకోబెట్టి తాను కింద ఉండి విల్లు అమ్ములు పుచ్చుకొని మృగాలేవి రాకుండా రాత్రంతా రామశాస్త్రికి కాపలా కాశాడు. ఆ బోయవాడు తెల్లవారుజామున నిద్ర ఆగక ఒక కునుకు తీశాడు. అంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పులి వచ్చి పాపం ఆ బోయవాడి మీద పడి చంపేసింది. బ్రాహ్మణుడు నిద్రలేచి జరిగిందంతా కూడా తెలుసుకొని తన మూలాన ఆ బోయవాడు పులివాత పడ్డాడని ఎంతో విచారించాడు. ఇంతలో బోయవాని భార్య అక్కడికి వచ్చి జరిగిందంతా కూడా తెలుసుకుని దుఃఖిస్తుంది. తర్వాత బోయవాని భార్య రామశాస్త్రితో, స్వామి, నా రాత ఇలా ఉండగా ఎవ్వరు తప్పించగలరు, మీరు విచారించకండి, మీకు హిమవత్ పర్వతానికి దారి చూపిస్తాను, నడవండి అని ఆయనను తీసుకుని వెళ్ళి దారి చూపెట్టి వెనక్కి తిరిగి వచ్చి భర్త చితిలో దూకి భర్తతో పాటు సహగమనం చేసింది. ఆ బ్రాహ్మణుడు బోయ దంపతుల మంచితనాన్ని తలుచుకుంటూ హిమవతాన్ని చేరుకున్నాడు. రామశాస్త్రి అక్కడ రాజును కలిసి పార్వతీదేవి చెప్పినట్లుగా దీవించాడు. పుట్టినప్పుడు మీ పిల్లవాణ్ణి ఏకాంతంగా చూడడానికి అనుమతి ఇవ్వాలని కోరగా రాజు ఒప్పుకున్నాడు. అలా కాలం గడిచాక రాజుగారి భార్య 9 నెలలు మోసి చందమామ లాంటి పిల్లవాణ్ణి కన్నది. ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత బ్రాహ్మణుడు ఎవ్వరూ లేకుండా చూసి ఆ పిల్లవాణ్ణి అన్నదానం వల్ల కలిగే ఫలితమేమిటో చెప్పు అని అడిగాడు. అప్పుడే పుట్టినది శిశువైనప్పటికీ పెద్దవాని వలె ఆ పిల్లవాడు బ్రాహ్మణుడితో ఇలా అన్నాడు, 10 నెలల క్రితం మీరీ పట్టణానికి వస్తూ అడవిలో దారి తప్పిపోతే మిమ్మల్ని తీసుకుని వెళ్ళి చారపప్పు పుట్టతేనే ఇచ్చిన బోయవాడిని నేనే. ఈ మాత్రపు అన్నదానానికే బోయవాడినైన నేను ఈ రాజుగారికి కుమారుడై పుట్టి రాజ్యమేలబోతూ ఉన్నాను. ఒకనాటి దానానికే ఇంత గొప్ప ఫలితం కలిగినప్పుడు నిత్యం అన్నదానం చేసే మహానుభావులకు ఎటువంటి ఫలం కలుగుతుందో మీరే ఊహించుకోండి అని చెప్పి వెంటనే ఆ పిల్లవాడు మరుక్షణంలోనే ఏమీ ఎరుగని పసిపాపలాగా తువ్వా కువ్వా అని ఏడవటం ఆరంభించాడు. బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపడి తన ఊరు తిరిగి వచ్చి జరిగిందంతా కూడా భార్యతో చెప్పాడు. ఆ దంపతులు అప్పట్నుంచి అన్నదానం చేస్తూ ధన ధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సుఖంగా జీవించసాగారు. అన్నదానం ఇంతటి మహిమ కలది. కొన్నేళ్ల క్రిందట గురుకులాలు ఉండేవి. అలా ఒకానొక గురుకుల ఆశ్రమంలో ఒక గురువుగారు ఉండేవారు. ఆయన పేరు వేదధర్ముడు. ఆయన సర్వశాస్త్ర కోవిదుడు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట. ఆయన ఎందరో పిల్లలను చేరదీసి ఆయన వద్దే ఉంచుకొని భోజనం పెట్టి ఆశ్రమం కల్పించి ఆయనకొచ్చిన విద్యలన్నిటినీ కూడా నిస్వార్థంగా బోధిస్తూ ఉండేవారు. అలా ఈయన వద్ద కౌత్సుడు అనే ఒక శిష్యుడు ఎంతో గురుభక్తితో ఉంటూ విద్యను అభ్యసిస్తూ తను కూడా జ్యోతిష్య శాస్త్రంలో పట్టు సాధించాడు.
చదువు ముగిసిపోయాక శిష్యులంతా స్నాతక సభ ముగించుకొని గురువుని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయేవారు. అలా కౌత్సుని విద్య కూడా చివరికి వచ్చేసిన సందర్భంలో ఒకసారి గురువుగారు ఏదో పని మీద ఊరు వెళ్తూ ఆశ్రమ బాధ్యతలన్నిటినీ కూడా కౌత్సునికి అప్పగించి వెళ్తారు. ఆయన తిరిగి వచ్చేసరికి ఆయన లేని లోటు లేకుండా అన్నీ యథావిధిగా జరుగుతూ ఉండటం చూసి సంతృప్తితో ఆనందిస్తారు గురువుగారు. ఇదిలా ఉండగా స్నాతక సభ జరిగే రోజు రానే వచ్చింది. అందరూ గురువుగారితో తమకు ఉన్న అనుబంధాన్ని చెప్పుకొని ఆయన వద్ద ఆశీర్వాదాలు తీసుకొని తమ తల్లిదండ్రులతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ కౌత్సుడు మాత్రం నోరు మెదపలేదు. తల్లిదండ్రులు ఎంత బ్రతిమిలాడినా వాళ్లతో వెళ్ళడానికి విముఖత చూపించాడు. చేసేది లేక అతని తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. అప్పుడు గురువుగారు ఇతనిని పిలిచి తను మాత్రం వెళ్ళకపోవడానికి కారణమేమిటని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు బోరున విలపిస్తూ, గురువుగారు, మీరు పొరుగురు వెళ్ళినప్పుడు మీరు నేర్పిన జ్యోతిష్య విద్యతో మీ జాతకం చూశాను. ఇంకొక 15 రోజుల్లో తమకు దారుణమైనటువంటి కుష్టి రోగం రాబోతుందని మీ గ్రహస్థితి చెప్తోంది. నాకు చదువు నేర్పించి తిండి పెట్టిన మిమ్మల్ని కష్టమైన కాలంలో వదిలి వెళ్ళలేను. కనుక మీతోనే ఉండి సేవలు చేసి మీరు ఆరోగ్యవంతులు అయిన తర్వాతే వెళతాను. అప్పటిదాకా మిమ్మల్ని వదిలిపోను అన్నాడు. అది విన్న గురువుగారు ఆశ్చర్యము, ఆనందము, దుఃఖం అన్నిటినీ కూడా కలగలిపిన ఒక అనుభూతితో ఆనంద బాష్పాలు రాలుస్తారు. కౌత్సుడు మాత్రం అతనుకు ఆ వ్యాధి రాకుండా ఏం చేయాలో ఆలోచించి గురువుగారితో ఫలానా జపాలు, పూజలు, యాగాలు చేద్దాం, తద్వారా మీకు రోగం రాదు అంటాడు. దానికి గురువుగారు ప్రారబ్ధం భోగతో నశ్యేత్ అన్నట్లుగా ప్రారబ్ధం అన్నది ఎప్పుడైనా అనుభవించాల్సిందే గనుక ఇప్పుడు అనుభవించి నేను విముక్తుణ్ణి అవుతాను అన్న ఆనందంతో ఉన్నాను కనుక నీవు బాధపడకు అంటాడు. అప్పుడు గురువుగారి మాటను కాదనలేక కాశీలో పాపం చేసినా పుణ్యం చేసినా రెట్టింపు ఫలితం వస్తుంది అంటారు కనుక మనం అక్కడికి వెళ్ళి పుణ్యకార్యాలు చేద్దాం, తద్వారా మీరు త్వరగా కోలుకుంటారు అంటాడు. సరేనని ఇద్దరూ అక్కడికి ప్రయాణమవుతారు. కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ విద్యాదానం చేయటము, శివ పంచాక్షరి మంత్రం జపం చేయటము, చేతనైనంతలో ఇతరులకు సహాయ సహకారాలు అందించటము, ఇలా ఎన్నెన్నో మొదలుపెట్టాడు కౌత్సుడు. మిట్ట మధ్యాహ్నం కాళ్లకు చెప్పులు లేకుండా బోలె పట్టుకుని తిరిగి అన్నాన్ని తెచ్చి గురువుగారికి పెట్టి తను తినేవాడు. ఒక్కోసారి గురువుగారు ఆయన తినక తనకు పెట్టక అన్నాన్ని విసిరివేసేవాడు. చిటికీ మాటికి కౌత్సుని కొట్టటము, తిట్టటము చేయటం, చేదరించుకోవటం వంటివి చేసేవారు. అయినా కూడా ఎక్కడా విసుక్కోకుండా గురువుగారికి వ్యాధి ముదిరి మరింత బాధ పెడుతోంది కాబోలు పల్లెత్తు మాట అనని ఈయన ఇలా ప్రవర్తించడానికి కారణం అదే అనుకుంటూ మరింత సేవలు చేసేవాడు. కౌత్సుడి గురుభక్తిని గమనిస్తున్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఒక పందెం వేసుకున్నారు. మన ముగ్గురిలో ఎవరు కౌత్సుని గురువుగారి వద్ద నుండి పంపుతారో వారే మనలో గొప్పవారు అని. అనుకున్నట్లుగానే ముందుగా బ్రహ్మ మారువేషంలో వచ్చి కౌత్సుడితో, నువ్వు కాశీ వచ్చినప్పటి నుండి చూస్తూ ఉన్నాను, ఎందుకు ఆయన దగ్గర అన్ని మాటలు పడుతూ ఉంటావు? పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విని వేరే గురువుని చూసుకొని వెళ్ళిపో అంటాడు. దానికి కౌత్సుడు గురువుని, అది ఇటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్న ఆయనను వదిలివేయమని చెప్తున్నా మీరు పెద్దవారెలా అవుతారు? మీరు మా గురువుగారి పరిస్థితుల్లో ఉంటే శిష్యుడు వదిలి వెళ్ళిపోవాలనే అనుకుంటారా అనేసరికి బ్రహ్మ నోట మాట రాక వెళ్ళిపోతాడు. తదుపరి విష్ణువు మారువేషంలో వచ్చి రోగముతో ఉన్న గురువుగారికి సేవ చేస్తున్నందుకు నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ చేసిన మేలు మరిచే కృతజ్ఞుడికి సేవ చేస్తే పాపం కూడా వస్తుంది గనుక ఆయనను వదిలి వెళ్ళిపో అంటాడు. దానికి కౌత్సుడు, కృతజ్ఞత అన్నది ఏదైనా ఉంటే ఇటువంటి సమయంలో వదిలి వెళ్ళిపోతే నాదవుతుంది కానీ తను చేరదీసి భోజనం పెట్టి నా నుండి ఏమీ ఆశించకుండా తన విద్యనంతా కూడా నాకు ధారపోసిన ఆయనది కాదు అనేసరికి విష్ణువు వెనుదిరుగుతాడు. ఇహ ఈశ్వరుడు మారువేషంలో వెళ్ళి మానవ సేవే మాధవ సేవ అన్నమాట వాస్తవమే, కానీ ఇలా చీత్కారాలు పొందుతూ ఎందుకు? తను తినటం మానేయటమే కాక నువ్వు తినే వీలు కూడా లేకుండా అన్నం నేలపాలు చేయటం తప్పు కాదా? నువ్వు దూరమైతే నీ విలువ తెలుస్తోంది కనుక కొన్నాళ్ళు దూరంగా ఉండు అంటాడు. దానికి కౌత్యుడు సాష్టాంగపడి, తిండికి లేక బాధపడే నాకు తిండి పెట్టడమే ఎక్కువ, పైగా జీవితమంతా తిండిని పొందగల వీళ్ళనిచ్చే
విలువైన విద్యను నాకు ధారపోశారు మా గురువుగారు. కొన్ని సంవత్సరాల పాటు ఉచితంగా భోజనం పెట్టి వృద్ధి చేసిన ఆయనకు కొన్ని రోజులు నన్ను ఉపవసించేలా చేసే హక్కు ఉంది. కనుక మహానుభావ, వీలైతే నాకొక సాయం చేయండి. మీ ముందు ఇంకో 2 వచ్చారు. మీరిక్కడే కాపలా ఉండి ఇలాంటి అనవసరమైన నీతులు మరెవ్వరూ చెప్పకుండా చేయండి చాలు అంటాడు. అంతే. త్రిమూర్తులు ముగ్గురు కూడా ఇతని గురుభక్తికి మెచ్చి, కౌచా, మేము త్రిమూర్తులం, నీ గురుభక్తికి మెచ్చాం. మేము పెట్టిన పరీక్షల్లో నువ్వు నెగ్గి నీ అపారమైనటువంటి గురుభక్తిని చాటుకున్నావు. నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాము అంటారు. దానికి ఆనందించిన కౌత్యుడు, నీ దర్శన భాగ్యం నా అదృష్టం. మీ గురించి నాకు చెప్పింది మా గురువుగారే. ఇప్పుడు మీ దర్శన భాగ్యం కలిగినది కూడా ఆ గురువుగారే వల్లనే కదా. కనుక నాకు నా గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. మీ ముగ్గురిని సృష్టించిన ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాకు నా గురువే. అందువలన నాకు మోక్షానికి అర్హత వచ్చింది అంటే నాకు ఇన్ని నేర్పించి ఇంతలా తీర్చిదిద్దిన మా గురువుగారికి కూడా ఆ అర్హత ఉన్నట్టే, కనుక ఆయనకే ఇవ్వండి అంటాడు. ఇటువంటి గురుభక్తి ఉన్నందుకు శిష్యుణ్ణి, అటువంటి గొప్ప శిష్యుణ్ణి తయారు చేసినందుకు గురువును ఇద్దరిని మెచ్చిన త్రిమూర్తులు ఇరువురికి మోక్షాన్ని ప్రసాదిస్తారు. అనగనగా కాశీలో ఒక జంట ఉండేవారు. కొన్నేళ్ల తర్వాత వారికి ఒక అమ్మాయి పుట్టింది. చిన్నప్పటి నుండి శివారాధనలో మునిగింది ఆ అమ్మాయి. భక్తిలో ఆ శివుణ్ణే ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఆమె కాశీకి దైవ దర్శనానికి వచ్చిన వారికి అన్నదానం చేస్తూ ఉండేది. ఆమె పేరు లక్ష్మి. కొన్నేళ్లకు ఆమె అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. తండ్రి తోడుగా ఉన్నాడు. అయినా అమ్మాయికి పెళ్లి చేయాలని ప్రయత్నించగా ఆమె వివాహం చేసుకోను, అలాగే దైవారాధనలో కాలం గడిపేస్తాను అని చెప్పింది. లక్ష్మి కాశీలో ఒక నీటి తొట్టెను కట్టించింది. దాహంతో ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడకు వచ్చి దాహం తీర్చుకుంటారని. ఆమె అడిగిన వారికి దానం చేయటం తెలుసుకున్న అందరూ ఆమెను వచ్చి అడుగుతూ ఉంటే కాదనలేక అందరికీ ఇస్తూ అప్పుల పాలైపోయింది. అప్పటి వరకు ఆమెను పొగిడిన అందరూ ఆమెను నిష్ఠూరంగా మాట్లాడడం మొదలెట్టారు. మా డబ్బులు మాకు ఇవ్వండి అంటూ గొడవ పెట్టారు. ఆమెకి ఏం చేయాలో అర్థం కాని వేళ ఒక డబ్బున్న వ్యక్తి దగ్గర తన అప్పులు తీర్చమని అడిగింది. అప్పు మొత్తం 5 లక్షలు అని చెప్పింది. అప్పుడు అతడు తాకట్టుగా నీ దగ్గర ఏముంది అని అడిగాడు. అందుకు ఆమె, నా దగ్గర ఏమీ లేదు, నేను చేసిన దానాలతో సంపాదించిన పుణ్యం తప్ప అన్నది. నీ పుణ్యం నాకు ఎలా వస్తుంది అని ఆ వ్యక్తి అడిగాడు. అప్పుడు లక్ష్మి, ఇదిగో ఇక్కడ నేను కట్టించిన నీటి తొట్టె ఉంది, అక్కడికి వచ్చి దాహం తీర్చుకుంటే నాకు పుణ్యం వచ్చి చేరింది. ఇప్పుడు ఆ నీటి తొట్టెను మీకు ఇస్తున్నాను, నా పుణ్యం తీరే వరకు అక్కడ వచ్చే పుణ్యం మీదే అంది. దానికి ఆ వ్యక్తి, నాకెలా తెలుస్తుంది నాకెంత పుణ్యం వచ్చిందో అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఒక లింగరూపమైనటువంటి రాయిని తీసి, అయ్యా ఇదిగో ఈ లింగాన్ని ఆ నదిలో వేస్తున్నాను, అది మునిగి నదిలో ఉంటుంది. ఎప్పుడైతే నేను చేసిన అప్పు తీరిపోతుందో అప్పుడు ఆ లింగం పైకి తేలుతుంది అని చెప్పింది. రాయి నీటిలో వేసింది. ఆ రాయి మునిగిపోయింది. కానీ ఎప్పటికీ తేలదు అని అనుకుని అతడు ఆమెకు 5 లక్షలు అప్పు తీర్చాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఆ తొట్టె దగ్గర ఒక వ్యక్తిని నియమించాడు. ఎంతమంది అక్కడకు వచ్చి నీళ్లు తాగుతున్నారని లెక్క కట్టమన్నాడు. ఆ రోజు రాత్రి గడిచింది. ఉదయాన్నే ప్రకాశవంతంగా సూర్యుడు ఉదయిస్తున్నాడు. అతడి నివాసం నుండి అతను నదిలోనికి చూస్తూ ఉన్నాడు. అనవసరంగా అంత డబ్బు గుడ్డిగా నమ్మి ఇచ్చాను, మోసపోయానేమో అని అనుకుంటూ ఉండగా ఒక ఆవు అటుగా వచ్చి ఆ తొట్టెలోని నీరు తాగింది. అంతే, నదిలో ఆమె విసిరిన లింగం పైకి లేచింది. అది చూసి ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి. ఏంటి, 5 లక్షలు విలువ చేస్తుందా ఈ పుణ్యం? ఈ ఒక్క ఆవు తాగిన ఈ చుక్క నీరు అంటే ఆ తల్లి చేసిన పుణ్యం నా కోట్లు కుమ్మరించిన సరితూగదు కదా అని ఆమెను వెతుక్కుంటూ పరుగుపెట్టాడు. ఆ రోజు నుండి అతను కూడా అందరికీ సాయం చేయటం మొదలుపెట్టాడు. ఆ ఈశ్వరుణ్ణి భక్తిగా కొలవటం మొదలుపెట్టాడు. కాబట్టి మనం మంచితనంతో సంపాదించుకున్న పుణ్యం చాలా విలువైనది, వెలకట్టలేనిది అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. పూర్వం ఒక ఊరిలో సుశీల, వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవారు. వేణుగోపాల్ కొంచెం దూకుడు స్వభావం కలవాడు. కోపం, ఆవేశం ఎక్కువగా ఉండేవి. ప్రతిదానికి తగులు ఆడుతూ ఉండేవాడు. సౌమ్యత అనేది ఏ కోసానా లేదు.
నోరు విప్పితే చాలు అన్ని పరుష మాటలే. అతని భార్య సుశీల మాత్రం శాంతంగా వినయంగా ఉండేది. నిత్యం పూజలు చేస్తూ ఉండేది. మంచి భక్తురాలిగా ప్రసిద్ధికెక్కింది. భర్త ఎన్ని అన్నా సర్దుకుపోతూ ఉండేది. ఏనాడు భర్తతో పోట్లాడేది కాదు. భర్త తెచ్చిన దానితో సంతృప్తిగా సంసారం సాగించేది. కానీ రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా. భర్తకు వ్యాపారంలో నష్టం రావటం వలన ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి. చివరికి సంసారం నడవటమే కష్టమైపోయింది. భర్త చీటికి మాటికి కసురుకోవటంతో సుశీల లోపల చింతించేది. భగవంతుడా, మాకే ఇన్ని కష్టాలు పెట్టావు ఎందుకయ్యా అంటూ ఆక్రోశించేది. ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళింటికి భిక్షకై ఒక సాధువు వచ్చాడు. సుశీల ఆ సాధువుకు భిక్ష వేసింది. అప్పుడు ఆ సాధువు సుశీలతో, చల్లని తల్లి చల్లగా ఉండమ్మా, కష్టాలు కలకాలం ఉండవు తల్లి, ఓపికగా ఉండు, త్వరలోనే మీ కష్టాలు గట్టెక్కుతాయి అమ్మా. ఆ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక. 9 గురువారాలు సాయి దర్శనం చేసుకో, ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యి, శ్రద్ధతో సాయి వ్రతాన్ని చేస్తే మీ కష్టాలు తీరుతాయి తల్లి అని దీవించి భిక్ష తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సుశీల దిగులుతో, సరేలే, ఇంకెక్కడి సుఖం, ఈ జీవితానికి సుఖం కూడానా, నా జీవితం ఇంతే, నా జీవితంలో సుఖం అనేది లేదేమో అనుకుంటూ బాధపడుతూ ఏడవసాగింది. నాటి రాత్రి నిద్రించి వేళ ఒకవేళ సాధువు చెప్పిన సాయిబాబా వ్రతం చేసుకుంటే తమ కష్టాలు తీరుతాయి అని అనుకుంటూ పడుకుంటుంది. రాత్రి కలలో సాయిబాబా దర్శనమిచ్చి, సుశీల, ఒక్క అడుగు నువ్వు నా వైపు వేశావంటే 100 అడుగులు నీ వైపు వేస్తాను, నన్ను నమ్ము, విశ్వాసముంచు, శరణాగతురాలివి అవు అని ప్రబోధించినట్లయింది. అయితే సుశీల మర్నాడు ఉదయమే పూజ అనంతరం భర్తకు సపర్యలు చేసి సాయిబాబా గుడికి బయలుదేరింది. మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది. బాబాకు నమస్కరించి, దయామయ, రేపు గురువారం నుండి వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని అనగానే ఎవరో భుజం తట్టి నేనున్నాను అని చెప్పినట్లు అయ్యింది. ఒక్కసారిగా ఒళ్ళు జలతరించింది. ఆ అనుభూతిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది సుశీల. ఎన్నడూ మంచి మాటలు ఆడని భర్త సుశీల బాబా మందిరానికి వెళ్తున్నాను అంటే నేను కూడా వచ్చేవాడిని కదా, ఆ బాబా దయ ఉంటే మన బాధలన్నీ పటాపంచలైపోతాయి, పోయి బాబా చిత్రపటాన్ని తెస్తాను ఉండు అంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఈ మాటలు విని సుశీల బిత్తరపోయింది. అంతా బాబా మెహ్మా అనుకుంది. మర్నాడు గురువారం నిత్య పూజ అనంతరం కుంకుమలు రాసి బొట్టు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై భర్త తెచ్చిన సాయిబాబా పటాన్ని ఉంచింది. పసుపు కుంకుమ అక్షింతలతో బాబాను పూజించింది. దీప ధూప నైవేద్యాలతో షోడశోపచార పూజ గావించింది. అగరవత్తులు సాంబ్రాణి ధూపం వెలిగించింది. భక్తితో వ్రతం ఆచరించింది. బాబా మంత్రించినట్లుగా భర్త కూడా అక్కడే బాబా ధ్యానంలో గడిపాడు. ఈ శుభ పరిణామానికి సుశీల ఎంతగానో సంతోషించింది. సుశీల ఆనాడు ఒంటిపూట ఆహారంతో గడిపింది. సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించింది. ఇలా 9 వారాలు చేసి 9 మంది ముత్తైదువులకు వాయనమిచ్చింది. భోజనాలు పెట్టింది. 9 వ్రత పుస్తకాలు పంచిపెట్టింది. అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఈ సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వల్ల అనతి కాలంలోనే వారి ఇంట సిరి సంపదలు కలుగుతాయి. భర్త వ్యాపారంలో కూడా లాభాలు వచ్చాయి. సాయిబాబా అనుగ్రహం వల్ల సుశీల భర్త స్వభావం కూడా పూర్తిగా మారిపోయింది. మిక్కిలి సౌమ్యుడై భక్తి కలిగి పరోపకార తత్వంతో మెలగసాగారు. ఇరుగు పొరుగు వారందరూ ఈ దంపతులను చూసి వారిద్దరూ సాక్షాత్తు ఆది దంపతులు అని అనుకునేవారు. వేణుగోపాల్ సుశీల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. వీలు ఉన్నప్పుడల్లా సాయి వ్రతం ఆచరిస్తూ కాలం గడుపుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు వారింటికి సుశీల చెల్లెలు ఆమె భర్త వచ్చారు. మాటల సందర్భంలో, అక్క, మా పిల్లలు చదువులో బాగా వెనుకబడ్డారు, తరచుగా పరీక్షలు తప్పుతూ ఉన్నారు, ఇంతింత ఫీజులు పోసి చదివిస్తున్నాము, ఒక్క అక్షరం కూడా రావట్లేదు వీళ్లకు అంటూ మా వారు విసుక్కుంటున్నారు. ఈ గొడవలతో విసిగిపోతున్నాను అని, ఏం చేయాలో తోచటం లేదని అక్కతో చెప్తుంది. అప్పుడు సుశీల చెల్లెలితో, చెల్లి, అందరికీ బాబాగారు ఉన్నారు, నీవు వచ్చే గురువారం నుండి సాయిబాబా వ్రతదీక్ష పూనుకుని 9 గురువారాలు వ్రతమాచరించు, అంతా బాబానే చూసుకుంటారు అని చెప్తుంది. అక్క చెప్పినట్లుగా సుశీల చెల్లెలు 9 గురువారముల సాయిబాబా వ్రతమును ఆచరించింది.
భక్తితో విశ్వాసంతో వ్రతాన్ని చేసింది. ఆ బాబాగారి దయ వల్ల మరుసటి పరీక్షలో పిల్లలకు మంచి మార్కులు రావటం ప్రారంభమయ్యాయి. క్రమంగా పిల్లలు బాబాగారి దయ వల్ల పెద్ద పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారు. సుశీల చెల్లెలు ఆమె భర్త ఎంతగానో సంతోషించారు. ఇదంతా బాబా దయ వల్లే జరిగిందని బాబాగారికి పరమ భక్తులయ్యారు. అక్క సుశీలకు మనసులోనే ధన్యవాదాలు అర్పించారు. సుశీల చెల్లెలు వెంటనే ఫోను అందుకుని, సుశీలక్క, మా అబ్బాయి పరీక్ష పాస్ అయ్యాడు, అంతా బాబాగారి దయ వల్లే జరిగింది. బాబాగారు భగవంతుడే కాదు, సమర్థ సద్గురువులు. ఆయన యోగి పుంగవుడు. బాబాగారి మహిమ వల్ల మా అబ్బాయి పాస్ అయ్యాడు అంటూ అంతులేని సంతోషంతో అక్కకు పరిపరి విధాల ధన్యవాదాలు చెప్పింది. నాటి నుండి ప్రతి సంవత్సరం అక్కా చెల్లెళ్ళిద్దరూ క్రమం తప్పకుండా సాయిబాబా వ్రతాన్ని చేసుకుంటూ సాయి వ్రత పుస్తకాలను పెంచిపెట్టసాగారు. బాబా దయ వలన 2 కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించసాగారు. కాబట్టి పౌర్ణమి సందర్భంగా ఈ కథలు వింటే చాలు, అదృష్టం మీ తలుపు తడుతుంది, ఎంత తిన్నా తరగని ఆస్తి వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.